జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరింత ముందుకు వెళ్లాలని అందరి సహాయ సహకారాలతో అనుకున్న దానికంటే లక్ష్యాలను అధిగమించి మంచి సేవలు అందించాలని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంకు కార్యాలయంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను సహకార బ్యాంకు డైరెక్టర్లు అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రైతులు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తే మళ్లీ రుణాలు పొందడానికి వీలుంటుందన్నారు. దానివల్ల వడ్డీ భారం కూడా తగ్గడంతో పాటు రైతులకు సైతం మేలు జరుగుతుందన్నారు. బ్యాంకు ద్వారా అన్ని రకాల రుణాలు అందిస్తామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లో ఇంకా మా యొక్క జిల్లా సహకార బ్యాంకు అడుగులు ముందుండాలని చెప్పి మా పాలకవర్గం మేము వచ్చిన అప్పుడు 800 కోట్లతో మా బ్యాంకు అభివృద్ధి జరుగుతూ ఉంది. మేము మా పాలకవర్గం వచ్చిన తర్వాత నామదేవ్ గారి ఆధ్వర్యంలో, రఘునందన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మేము వచ్చిన తర్వాత దాదాపు 1525 కోట్లలో ఈరోజు అడుగు పెట్టాము. తప్పకుండా ఈ మార్చ్ టార్గెట్ పెట్టుకున్నాం. 1600 నుంచి 1700 కోట్ల దాకా ఈ బ్యాంకుని ముందు తీసుకుపోవాలని మా బోర్డు డైరెక్టర్స్ కానీ, అదేవిధంగా మా పాలకవర్గం కానీ, అదేవిధంగా మా సిబ్బంది కానీ, మా అధికారులు, మా సిబ్బంది చాలా ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు ఈ విధంగా నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. రైతులకు జిల్లా రైతులకు, యావత్ ఉమ్మడి జిల్లా రైతులకు, అప్పులు తీసుకోండి, మళ్ళీ అప్పుల్ని తిరిగి కట్టండి ఇన్స్టాల్మెంట్ బేస్తోని. లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్. ఆ విధంగా కట్టుకుంటే మీకు వడ్డీ భారం కూడా తగ్గబడుతుంది. ఈరోజు యొక్క మా బ్యాంక్ ప్రతి గ్రామంలో ఇల్లు కట్టుకుంటా అంటే రైతుకు ఇల్లు లోన్ ఇస్తూ ఉన్నాం 15 లక్షల వరకు. మండల హెడ్ క్వార్టర్లో 20-25 లక్షల వరకు ఇస్తూ ఉన్నాం. పట్టణంలో 50 లక్షల వరకు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్, ట్రాక్టర్లే కానీ, మ్యాక్స్ పికప్లే కానీ, ఇటువంటి ఏ కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా రైతులకు కర్షక మిత్ర ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెట్టి ఎకరానికి 2 లక్షలతో 5 ఎకరాలకు 10 లక్షలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎల్టీ లోన్లు కానీ, అదేవిధంగా ఏ లోన్లు అవసరం ఉన్నా రైతులకు మా ఏడీసీసీ బ్యాంకు, మా జిల్లా బ్యాంక్ అనేది ఎక్కడ శాఖ ఉన్నా శాఖ మీకోసం హాజరు ఉంటుంది. తప్పకుండా వాడుకోండి, తక్కువ వడ్డీతో వాడుకోండి. అదేవిధంగా సరైన